ఓ ఆశలే కొత్తగా చిగురులే తొడిగే నాడుగులే జంటగా వేసెనాయి వాయువే ఆయువై తనువులో చేరనాగని పయనమే చేసెనా మేఘాలలో నైడు తేలెదూది పింజలా ఆగేలలేనే లేదు ఆపుతున్న అడుగెలా ఆగిపో కాలమా మా జతై వేగిరం ఎందుకే చూస్తుండే పో వేడుకే ప్రకృతి ఆకృతి నీవలే తోచే వనములే మనకనే విరహమే వీచే ఎప్పుడెలా మలుపులే తిరుగునో మన కథే ఎవరికా వివరమే ఇది అని తెలుపదే సాగే మజిలీ సాగే తీరులే దారే వదిలి వేరే పోదులే పేరుకే పైకిలా నేనులే నేననే శబ్దమే నీవై ఉన్నావులే వాడని పూలై మన జతే పూసే వీడని బంధమై మన కథే రాసే హలో సార్. ఎవరు మీరు? ఇది ట్రీస్ పాసింగ్ జోన్. ట్రీస్ పాసింగా? ఎక్కడ ఎక్కడ పాస్ అవుతున్నాయి? అక్కడ బోర్డు కనపట్లా? ఓ ట్రెస్ పాసింగా? అదేం లేదండి, దారి తప్పిలా వచ్చావు. దారి తప్పినట్టేం కనపట్లా. మైండ్ యువర్ వర్డ్స్. ఏ నాయుడు. సార్ పిలుస్తున్నారు, వెళ్ళండి. సార్, యాక్చువల్లీ మా కార్ బ్రేక్ డౌన్ అయింది. వేరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఐ థింక్ వి మిస్ ద రోడ్. ఇది నక్సల్స్ జోన్. ఈ టైంలో నడిచెళ్ళటం చాలా డేంజర్. మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదు సార్, విల్ ఫైండ్ అవర్ వే. బండి ఎక్కండి. నాయుడు సార్. బండి ఎక్కండి. గెట్ ఇన్. మునూర్ ఈస్ట్ జోన్ ఆన్ ది వే. ఓవర్.
థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ టేక్ కేర్ బీ సేఫ్. థ్యాంక్ యూ. సో టెల్ మీ, నీ నావల్ ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చిందంటారేం డాక్టర్ గారు? ఐ నీడ్ టు ఫైండ్ పెక్యులియర్ క్యారెక్టర్స్. వాళ్ళు దొరికేంత వరకు స్టార్ట్ చేయడం కష్టమే. పెక్యులర్ క్యారెక్టర్స్ అంటే మీ అమ్మ నాన్న లాగా? రవి, లిమిట్స్. Sir, please get up. No, water. Sir, please. Are you okay, sir? Okay. Fine. Please sit down, sir. You're fine, right? Please take care. Relax. ఏమంటున్నావు? లిమిట్సా? అసలు నీకు లిమిట్స్ అంటే ఏంటో తెలుసా? ఏంటి? నిన్న రాత్రి ఏం చేసావో చూపించమంటావా? రవి, ప్లీజ్ బిహేవ్. పబ్లిక్. థ్యాంక్ యూ యంగ్ మ్యాన్. ఈరోజు నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ వల్ల నా ప్రాణం ఇంకా కొన్ని రోజులు చూడబోతుంది. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? ఇట్స్ ఓకే. ఈరోజు నాకు ఏదైనా జరుగుంటే తను ఒంటరిదైపోయేది. నాట్ అన్ ఇష్యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, సార్. స్మాల్ రిక్వెస్ట్. చెప్పండి. మా ఇంటికి డిన్నర్కి వస్తారా? యాక్చువల్లీ Please don't say no. It's a big day for us. Iroju ma anniversary. ఓ, And we'll be really happy to have you. And this is on us. యాక్చువల్లీ మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఎనీవేస్, హ్యాపీ యానివర్సరీ సార్. Thank హ్యాపీ you. యానివర్సరీ మ్యామ్. Yeah. హ్యాపీ యానివర్సరీ. ఎక్కువ టైం పడదు. తను వంట బాగా చేస్తుంది. ప్లీజ్ ట్రై. అయ్యో, మీకెందుకు ఇబ్బంది? Hey, Bandante. It's our pleasure. యాక్చువల్లీ మా కార్ బ్రేక్ డౌన్ అయింది. నో ప్రాబ్లం. నా కార్లో వెళ్దాం. మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేస్తాను. డోంట్ వర్రీ. కమ్. ఓకే. ప్లీజ్ కమ్. ఇట్స్ ఓకే, లెట్స్ గో. కమ్ ఆన్. Come. మా ఊరు ఎలా ఉంది రవి? ఇట్స్ అవర్ ఫస్ట్ డే, బట్ బాగుంది. ఇప్పటి వరకు. ఇప్పటిదాకా ఏంటి, ఇకపైన ఇంకా బాగుంటుంది. వెల్కమ్. సో మీ గ్యాలరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీ ఫొటోస్ చూస్తుంటే అన్ని కల్చర్స్ ఒకే చోట చూస్తున్నట్టుంది. థ్యాంక్ యూ. రిటైర్డ్ అయ్యాక నా పాత ప్యాషన్ని కొత్త వృత్తిగా మార్చుకున్నాను. అప్పుడప్పుడు కనిపించినవి అనిపించినవి క్లిక్ చేస్తుంటాను. ఇంట్రెస్టింగ్.
ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారా? అంటే మా అబ్బాయి వేరే. Welcome drinks. Solomon Vellu, get your camera. Let's capture this moment. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Come, let's go to the lawn. Listen, we are going to leave after this. ఓకే ఫైన్. Cheers. Please have. మిస్టర్ సొలోమన్, ఎస్. మీరు లైఫ్లో ఇంత దూరం వచ్చారు. మాలాంటి యంగ్ కపుల్స్కి మీరిచ్చే సలహా ఏంటి? సలహాలంటూ ఏం లేవు. వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా సరే అంటూ ముందుకెళ్ళిపోవటమే. ట్రూ, వెరీ ట్రూ. Solomon, ఏవేవో చెప్పి పిల్లల్ని భయపెట్టకు. ఫుడ్ ఎలా ఉంది రవి? మా అమ్మ చేసినట్టుంది. శ్వేత, నువ్వేం చెప్పావే? అయ్యో ఆంటీ, చాలా బాగుంది. నేనైతే ఇలా వండలేను. షో. Hmm? ఎనీవేస్, ఈరోజు మీ యానివర్సరీ. అందరి రిలేషన్షిప్ లైఫ్ ఒక రోలర్ కోస్టర్ లాంటిది. మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా? మాది రోలర్ కోస్టర్ కాదు. మీ వయసులో ఉండగా నేను బోర్డర్లో డ్యూటీ చేసేవాడిని. సో మాకు చెప్పుకునేంత ఏం జరగలేదు. ఓ, అంటే ఆ దూరం మీ ఇద్దరి మధ్య ప్రేమను పెంచిందనమాట. అవును, బట్ మీ జనరేషన్ ఇప్పుడు రిలేషన్షిప్లో దూరాన్నే కదా కోరుకుంటుంది. వై అలా ఎందుకు అనుకుంటున్నారు? మా జనరేషన్కి ఏమైంది? Solomon, పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. ఇబ్బంది ఏంటి? ఉన్నదేగా చెప్తోంది. మీ యానివర్సరీకి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరేంటి? ఇందాక నుంచి అదే చెప్తోంది. మీ జనరేషన్కి ఫ్రీడమ్ కావాలి, కానీ రిలేషన్షిప్ మాత్రం దూరంగా ఉండాలి. ముఖ్యంగా పేరెంట్స్. మీ పేరెంట్స్ మీతోటే ఉంటున్నారా? కలిసి ఉండడం కన్నా హ్యాపీగా ఉండడం ముఖ్యం అనుకుంటా. అది రవి, ప్లీజ్ హ్యావ్ యువర్ ఫుడ్. వారు ఇలాగే మాట్లాడతారు. మీ పేరెంట్స్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారేమో, మరి ఫ్యూచర్లో? సో మీరు కొంచెం పర్సనల్ అవుతున్నారు. Solomon, ప్లీజ్ లెట్ దెమ్ హ్యావ్ దేర్ డిన్నర్. వాళ్ళని ఇరిటేట్ చేయకు. నేను ఇరిటేట్ చేస్తున్నానా? షట్ అప్ Solomon. వాళ్ళని ఇరిటేట్ చేసింది చాలు. ఆల్రెడీ మీ చాదస్తం వల్ల చాలా పోగొట్టుకున్నాం. నా చాదస్తంలో పోగొట్టుకున్నావా? Ravi, are you fine? Ravi, Yes, I'm fine. Shit. సారీ, ఇదంతా నా వల్ల జరిగింది. అరే, ఇట్స్ ఓకే అండి. ఇది అసలు ఇష్యూనే కాదు. ఇట్ హ్యాపెన్స్. సరే, లేట్ అవుతుంది. విల్ టేక్ అ లీవ్. ఇప్పటికే లేట్ అయింది. రాత్రి వేళ వెళ్ళడం అంత మంచిది కాదు. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ అడ్వైజ్ టు డ్రైవ్ ఇన్ ద నైట్స్. సో మిమ్మల్ని డ్రాప్ చేసి నేను రిటర్న్ అవడానికి కూడా బాగా లేట్ అయిపోతుంది. నైట్ ఇక్కడ రెస్ట్ తీసుకోండి. మార్నింగ్ ఐ విల్ డ్రాప్ యూ. పర్వాలేదు. విల్ బుక్ అ క్యాబ్. ఇక్కడ టాక్సీ దొరకదు. డోంట్ వరీ, విల్ టేక్ కేర్. ఐ షో యూ యువర్ రూమ్. కమ్. ఇది నీ ఫ్రేగ్రెన్సా లేక హెయిర్ పర్ఫ్యూమా?
డాక్టర్ గారికి నొప్పి తగ్గిపోయిందనమాట. నీతో ఉంటే ఏ గాయమైనా నన్ను హర్ట్ చేయదు. ఇప్పుడు కూడా నొప్పి లేదా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫ్రెష్ అప్ అయ్యి రండి, బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. అయ్యో ప్లీజ్ డోంట్ టేక్ బర్డన్. మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము. రవి, enough is enough. బ్రేక్ఫాస్ట్ ఏం అవసరం లేదు. యు నో వాట్ హ్యాపెన్ లాస్ట్ నైట్, రైట్? ఐ డోంట్ వాంట్ సచ్ థింగ్స్ టు హ్యాపెన్ అగైన్. మనం వెళ్ళిపోదాం. ఓకే. హాయ్ రవి, కమ్ లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. సారీ సార్, డోంట్ ఫీల్ బ్యాడ్. వీఆర్ యాక్చువల్లీ ఇన్ అ బిట్ ఆఫ్ హరీ. ఎక్కువ టైం పట్టదు, మీరు తొందరగా ఫినిష్ చేస్తే వి విల్ గో. యాక్చువల్లీ ఇక్కడి నుంచి వెళ్ళడానికే టైం పడుతుంది. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం సార్. అంటే మీకు మా వంటలు నచ్చలేదన్నమాట. అలా ఏం లేదు సార్. పదా రవి, లెట్స్ ఫైండ్ సమ్ అదర్ వే. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఓకే సార్, థ్యాంక్ యూ మ్యామ్, టేక్ కేర్, బై. లెట్స్ గో. ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు. బ్రేక్ఫాస్ట్ చేయండి. సాలమన్ విల్ డ్రాప్ యూ. ఓకే, మేక్ ఇట్ సూన్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మ్యామ్. విల్ టేక్ అ లీవ్. బై. బాయ్. టేక్ కేర్. Not cool. Wait. You talk to him. Okay. You're leaving from here, okay? Fine. Just go. Yeah. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి ఎంత దూరం? చూడండి, ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్ళడం అంత సేఫ్ కాదు. మీరిద్దరూ లోపలికి వెళ్ళి కూర్చోండి, నేను మెకానిక్ని పిలిపిస్తాను. Ravi, cap. నాకెందుకో మీరు ఇవన్నీ కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. మేము ఇవన్నీ కావాలని ఎందుకు చేస్తాం? మీకు అలా అనిపించి ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. Let's go. Come. Let's go.
హలో, ఈ రెయిన్ కూడా మా ప్లానింగ్ అంటారా? సారీ మిస్టర్ సోలమన్, యాక్చువల్లీ వీ హ్యాడ్ సమ్ అదర్ ప్లాన్స్. అవేమీ జరగకపోవడంతో వీ గాట్ అ లిటిల్ ఫ్రస్ట్రేటెడ్. ఐ అండర్స్టూడ్. మీకేం ప్లానింగ్స్ ఉన్నాయో నాకు తెలీదు, బట్ అవి జరగకపోవటం అనేది మీ చేతుల్లో లేదు. అరే, డిసప్పాయింట్ అవ్వకండి. క్లైమేట్ చాలా బాగుంది, 2 పెగ్గలేద్దాం రండి. ఇప్పుడా? మందా? అయినా మందు కొట్టడానికి టైమే ఉంది, మంచి క్లైమేట్ ఉంటే చాలు, రండి. కమ్ కమ్ కమ్. వన్ ఆఫ్ ది బెస్ట్ సింగిల్ మాల్ట్ ఇన్ ద వరల్డ్. నాకు ఏదైనా స్పెషల్ మూమెంట్ అనిపించినప్పుడు మాత్రమే ఈ బాటిల్ తీస్తుంటాను. మాకు అనిపించాలిగా. అంటే మేమంతా స్పెషల్. థ్యాంక్ యూ. మార్నింగ్ తన బిహేవియర్ మీకు ఏమైనా వీడ్గా అనిపించిందా? యాజ్ అ డాక్టర్ నేను హెలన్ గారి సిచ్యుయేషన్ని అర్థం చేసుకోగలను. ఐ థింక్ షీఈస్ గోయింగ్ త్రూ సమ్ మెంటల్ బ్రేక్ డౌన్. రవి, ఎగ్జాక్ట్లీ. మా కొడుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత షీఈ్ నాట్ దట్ హెలెన్ ఎనీమోర్. యాక్చువల్లీ మీకు ఒకటి చూపించాలి, రండి. నా కొడుకు ఫ్రాన్సిస్ కూడా అచ్చం నీకులాగే ఉంటాడు. తన బిహేవియర్ కారణం ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది. నువ్వే చూసావు కదా, నువ్వు వచ్చినప్పటి నుంచి హెలెన్ ఎంత సంతోషంగా ఉందో. రవి, స్మాల్ రిక్వెస్ట్, నువ్వు ఎప్పటికీ మా కొడుకులాగా ఇక్కడే మాతోనే ఉండిపోవాలి. వాట్? హలో, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? హౌ క్యాన్ ఐ బీ యువర్ సన్? చూడండి, మాకు మా ఫ్యామిలీస్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. హౌ క్యాన్ యూ ఈవెన్ ఆస్క్? రవి, ప్లీజ్ లిజన్. రవి, ఇంకా ఈ Ravi, డిస్కషన్స్ please. కమ్ ఆన్, లెట్స్ లీవ్. ప్లీజ్ రవి. Hey! Shweta! 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 ఏమైంది? ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? రవికి నిన్నటి నుంచి కాల్ చేస్తున్నానండి, కాల్ కలవట్లేదు. ఏమైందో ఏంటో. వాడేమన్నా చిన్నపిల్లోడా? సిగ్నల్ ప్రాబ్లం ఉండుండొచ్చు. సిగ్నల్ అందుకని వాడే కాల్ చేస్తాడు. లెట్ దెమ్ హ్యావ్ దేర్ టైమ్, రిలాక్స్. కూల్ రవి. చూడు రవి, బాగా చూడు, ఎంత ప్రేమగా పెంచిందో చూడు. 9 నెలల గర్భంలో మోసి కని 25 ఏళ్ళు ప్రేమగా చూసుకుంటే మనసులో తన్ని వెళ్ళిపోయాడు.
నాకు చాలు. మీరు నా మీద చూపించే ప్రేమ చాలు. మీ ప్రేమ వల్ల కలిగే ఒత్తిడి చాలు. ఇక నా వల్ల కాదు. మీతో ఉంటే మీతోనే ఉండాలన్న భయం నన్ను చంపేస్తుంది. నేను ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నానన్న. వెళ్తున్నాను. ఇంకోసారి ఆలోచించు నన్నా. నీకు దూరంగా ఉండలేనురా. మీకు దగ్గరగా నేను సంతోషంగా ఉండలేను. కలనీవే కలనీవే కలవరమే నింపగా కలలన్నీ చెరిపేసి దూరంగా పోతివా ఉసురే పోసి ఉయ్యాలలోపే జోలాలి పాడగా ఎదని కోసి ఎగిరెళ్ళిపోతే నా ఊపిరే ఆగదా కలనీవే కలనీవే కలవరమే నింపగా కన్నీరే రాకుందే నా గుండె ఎండగా నీడలేక ఆకాశం విలపించే నేడే జాడలేని ఆ చూకి పోయే దారిటో కన్నా కలవనుకున్నా కన్ను దాటినా మోడై నీ మిగిలున్నా తోడు వీడగా ఉసురే పోసి ఉయ్యాలలోపే జోలాలి పాడగా ఎదని కోసి ఎగిరెళ్ళిపోతే నా ఊపిరే ఆగదా హలో హలో హెలెన్ ఉన్నారా? హెలెన్, నీకే ఫోన్. హలో హెలెన్, అవర్ స్టెల్లా ఈజ్ నో మోర్. రేపే ఫ్యూనరల్. వాళ్ళ కొడుకు వదిలి వెళ్ళిపోయిన వెంటనే చనిపోయిందంట. యూ ప్లీజ్ కమ్. వాడు వెళ్ళిపోయిన రోజే చనిపోయిందంట. వాడు 45 రోజుల తర్వాత ఇప్పుడే తిరిగొచ్చాడు. చూస్తే అస్థిపంజరమై ఉంది. ఇలాంటి చావు ఎవ్వరికీ రాకూడదు. హెలెన్, స్టాప్. మన కొడుకు అలా చేయడు. తప్పకుండా తిరిగి వస్తాడు. ప్లీజ్ ఏడోకో. హెలెన్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. హెలెన్,
చూడండి సార్, మీరెవరో కూడా నాకు సరిగ్గా తెలీదు, కానీ మీలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. అలాగని నన్ను కట్టేసి కూర్చోబెట్టినా ఏం ప్రయోజనం లేదు. యూ షుడ్ గెట్ హర్ ట్రీటెడ్ సోలమన్. ఇఫ్ నాట్, హెలన్ని త్వరగా కోల్పోతావు. అంటే నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావా? నీకు తెలియని విషయం ఏంటంటే నేను ఆ రోజునే హెలెన్ కోల్పోయాను. తనకు కావాల్సింది నేను కాదు, తన కొడుకు. ఇప్పుడు తన కొడుకులా కనిపించే నువ్వు. ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ హిజ్ సెల్ఫిష్ హస్బెండ్ హూ వాంట్స్ హిజ్ వైఫ్ టు బీ హ్యాపీ. బీ హ్యాపీ. నేను హెలెన్కి మాత్రమే ట్రీట్మెంట్ అవసరం అనుకున్నాను. మీరు చెప్తుంది వింటుంటే మీకు కూడా అవసరం అనిపిస్తుంది. చూడండి, నన్ను నా వైఫ్ని ఇక్కడి నుంచి వదిలేయండి. చూడు రవి, మనం ప్రేమించినోళ్ళు మన కళ్ళ ముందే చనిపోబోతుంటే నువ్వేం చేయలేని పరిస్థితుల్లో ఉంటే అది ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? ఆ నరకం నీకు చూపించాలనుకోవట్లేదు, కానీ నాకు కావాల్సింది ఒక్కటే, హెలెన్ సంతోషంగా ఉండటం. దానికోసం నేను ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళటానికైనా రెడీ. నన్ను ఇప్పుడు ఏం చెయ్యమంటారు? హెలెన్కు నువ్వు శ్వేతను డ్రాప్ చేసి వస్తావని చెప్పాను. ఆ పిచ్చిది డిన్నర్ రెడీ చేస్తుంది. బెటర్ బిహేవ్, లేకపోతే శ్వేతని. ఐ విల్ కమ్. నేను వస్తాను. చూడు శ్వేత, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, కానీ హెలెన్ సంతోషానికి ఎవరు అడ్డొచ్చినట్టు తెలిసినా ఆ అడ్డు తొలగించుకోవటం నాకు పెద్ద కష్టమేం కాదు. తినో. రిసార్ట్కి కాల్ చేశాను. వాళ్ళు రిసార్ట్ వదిలి 2 days అయిందంట. ఏ రిసార్ట్? ఓకే సార్, మళ్ళీ మిస్సింగ్ కేసు. తీసుకో. ఫ్యాక్స్ వచ్చిందా? వాళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టుందా? నువ్వు ఎక్కడైనా చూసావా? వీళ్ళిద్దరూ 2 రోజుల క్రితం ఈ రెస్టారెంట్కి వచ్చారు. వీళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు నీకు తెలుసా? పద సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి. ఓకే సార్. సార్ ఆ రోజు డేటా డిలీట్ అయిపోయింది సార్. జనరల్గా ఎప్పుడు 3 months డేటా ఉంటుంది కదా.
పర్టికులర్ ఆ పొద్దు డిలీట్ అయింది సార్. ఐ డోంట్ నో సార్. నాయుడు, సార్. వాళ్ళు 2 నెంబర్స్ ట్రేస్ చేయి. ఓకే సార్. తప్పించుకోగలను అనుకుంటున్నావా? అయితే విను, శ్వేతను తప్పకుండా చంపేస్తాను. మర్యాదగా బయటికి రా. రారా బయటికి. రే ఆగరా. ఏ రవి ఆగు. రవి ఆగు. ఏ రవి.
సౌండ్ పెంచరా. నాకేం తెలియదు సార్. కొట్టకండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ ఇక్కడ కాదురా, అక్కడ పెంచండి సౌండ్. సార్ అమ్మా కొట్టకండి సార్. అమ్మా అయ్యో కొట్టకండి సార్. నాకేం తెలియదు సార్. అమ్మా కొట్టకండి సార్. అయ్యో సార్ ప్లీజ్ సార్. అయ్యా చెప్పరా నాయుడు, సౌండ్ తగ్గిరా. ఇక్కడ కాదురా, అక్కడరా. కొట్టకండి సార్. అయ్యో చెప్పు నాయుడు. వాళ్ళ ఫోన్ ట్రాక్ చేశాం సార్. మున్నూరు విలేజ్ దగ్గర వాళ్ళ నెట్వర్క్ మిస్ అయింది. ఇంతకు ముందు మిస్ అయిన కొందరు కుర్రాళ్ళ నెట్వర్క్లు కూడా ఇక్కడే మిస్ అయ్యాయి సార్. ఆ మిస్ అయిన నెట్వర్క్ రేంజ్ లో స్కూల్స్, ఫ్యాక్టరీస్, రెసిడెంట్స్ ఏమున్నాయి అన్ని కనుక్కో. ఓకే సార్. రవి, యాక్చువల్గా నేను హర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. శ్వేత, రవి, శ్వేత, రవి.
కొడుకా. ఏయ్, ఆగరా. ఏయ్. రవి ఆగో, లేకపోతే శ్వేతను కాల్ చేస్తా. శ్వేత శ్వేత నన్ను నా కొడుకు నుంచి దూరం చేయకండి ప్లీజ్. నన్ను వదిలి వెళ్ళొద్దని చెప్పాను కదా ఫ్రాన్సిస్. ఈరోజు నాకు ఏదైనా జరుగుంటే తను ఒంటరిదైపోయేది. నా కొడుకు ఫ్రాన్సిస్ కూడా అచ్చం నీకులాగే ఉంటాడు. నువ్వు వచ్చినప్పటి నుంచి హెలెన్ ఎంత సంతోషంగా ఉందో, నువ్వు ఎప్పటికీ మా కొడుకులాగా ఇక్కడే మాతోనే ఉండిపోవాలి. నా కన్సర్న్ లేకుండా అపాయింట్మెంట్ ఎలా ఫిక్స్ చేస్తారు? సార్ ఎండి గారు చెప్పారండి. అరే కేసెస్ హ్యాండిల్ చేసేది నేనా ఎండినా? నాన్ సెన్స్. ఎక్స్క్యూజ్ మీ, ఫ్యూ డేస్ బ్యాక్ ఇక్కడ హెలెన్ అనే పేషెంట్ని అడ్మిట్ చేశారు. హెలెన్నా? యా. ఆవిడ గారు నిన్నే డిశ్చార్జ్ చేశారండి. అవునా? మీరు ఆవిడ కొడుకైతే కాదుగా? కాదు సార్, కొడుకు లాంటి వాడిని. ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ ఒరేయ్ మేం కాదురా పిచ్చోళ్ళు, మీర్రా. వదలండి వదలండి రా నన్ను. అవన్నీ తీసుకెళ్ళడానికి వచ్చాను సార్. డాక్టర్ రవి, మీరు చెప్పింది విన్న తర్వాత ఆవిడ్ని తీసుకెళ్లాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ ఇక్కడ మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఇప్పటి నుంచి మీరు ఆవిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా అంటే ఒక గాజు బొమ్మలా చూసుకోవాలి. ఎందుకంటే ఆవిడ మానసిక స్థితి చాలా అన్స్టేబుల్గా ఉంది. గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు రావడం వరకు మంచిదే, కానీ అవి వెంటాడకూడదు. ఇట్స్ అబ్నార్మల్. రవి సింపుల్గా చెప్పాలంటే తన కొడుకు తన్ని విడిచిపెట్టిపోయాడన్న విషయం తను మర్చిపోలేదు.
తన కొడుకు ఏజ్ గ్రూప్ ఉన్న ఎవ్వరు కలిసినా కూడా తన కొడుకే అని అనుకుంటుంది. మిమ్మల్ని కూడా తన కొడుకే అనుకుంటుంది. డాక్టర్, నేను తన కొడుకుని కాదు అన్న విషయం తనకు చెప్తే? రవి, ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. మీరు ఎదురుగా ఉన్నంత వరకు ఆవిడికి గతం గుర్తురాదు. కానీ తన కొడుకు తనని ఎక్కడ విడిచిపెట్టిపోతాడన్న భయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఆ భయాన్ని మీరు మాత్రమే పోగొట్టగలరు. అందుకే ఈ విషయం ఇప్పుడు చెప్పకపోవడం మంచిది అని అంటున్నాను. అండ్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అని అంతే. అంటే ఏం లేదు, నిజం తెలిస్తే తను చాలా డిస్టర్బ్ అవుతుందేమోనని. యాక్చువల్గా ఈ విషయాలన్నీ సాల్మాన్ చెప్పాలి తనకు, కానీ సాల్మాన్ ఆ పని చేయలేకపోయాడు. ఎందుకంటే సాల్మాన్కి భార్య అంటే చాలా ప్రాణం. అండ్ ఆవిడ కోరిందల్లా ఇవ్వడానికి సాల్మాన్ ఏం చేశాడో మీకు తెలుసు. ఇట్స్ రియల్లీ స్ట్రేంజ్ కదా. హెలెన్ తన కొడుకుని ఎంతగా ప్రేమించిందో సాల్మాన్ హెలెన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించాడు. చెప్పానుగా, టూ మచ్ లవ్ ఈజ్ టాక్సిక్. తనని ఎలాగూ చూసుకుంటా అంటున్నారు కాబట్టి షీ ఫీల్స్ హర్ సన్ ఈజ్ విత్ హర్ అండ్ షీ ఫీల్స్ వెరీ హ్యాపీ. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ రిమెంబర్, తనకి ఫ్రీక్వెంట్గా చెకప్ చేస్తూ ఉండండి. ఓకే, ప్లీజ్ టేక్ కేర్. ఓకే డాక్టర్, ఐల్ డూ దాట్. ఐల్ టేక్ అ లీవ్ అండ్ థ్యాంక్ యూ. ఓకే. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయా? ఇంకో రోజు టైం పడుతుంది సార్. సార్, హా. ఎలన్నే ఎంక్వైరీ చేసి పంపించేశాం. రవి చెప్పినట్టు ఆ రాత్రి ఇంట్లో అంత జరుగుతున్నా ఆవిడకేం తెలీదంటారా? ఏ బంధం కలిపిందో నీతోనే నన్నిలా, ఏ పాశం పెనవేసే ముడివేసే అమ్మలా, దిగులే పడకే నీ తోడు ఉంటా నిన్ను కన్నవాడిగా, బాధే అనకే బాగోగు చూస్తా నువ్వు కన్నవాడిగా. ఏ బంధం కలిపిందో నీతోనే నన్నిలా, ఏ పాశం పెనవేసే ముడివేసే అమ్మలా. పేగు తెంచుకోకున్నా ఒడి పంచు నా
పరిగెత్తుతూ వెళ్ళి దారి చూపగా గాయం కనుమరుగయ్యే హాయినువగా నన్నే దాటి నువ్వెళ్ళిపోతే జాలి చూపగా మరణం లాగా నీ ముందుకొస్తా నిన్ను చూడగా. సార్, శ్వేత పోస్ట్ మార్టం రిపోర్ట్. రవి ఇచ్చిన స్టేట్మెంట్కి శ్వేత పోస్ట్ మార్టం రిపోర్ట్కి అస్సలు మ్యాచ్ కావట్లేదు. ఏదో మిస్ అవుతుంది. రవికి ఒకసారి కాల్ చేయి. సార్, లైన్లో ఉన్నాడు. ఆ రవి ఎక్కడా? ఇక్కడ ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయ రవి. శ్వేత పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం శ్వేతకు తగిలిన బుల్లెట్ గ్రౌండ్ లెవెల్ నుంచి కాదు, టాప్ లెవెల్ నుంచి తగిలింది. ఆ విండో ఉన్న రూమ్ ఎవరిది రవి? అది సొలమన్ ఎలన్ వాళ్ళ రూమ్. రవి, ఆ రోజు శాలమన్ నీకు చూపించిన ఫోటో నాకు చూపించగలవా? అదేం ఫోటో? ఓ మై గాడ్, హెలెన్ ఎక్కడ? ఇంకోసారి ఆలోచించు నన్నా. వాడు ఎప్పటికీ రాడు సోలమన్. నా కొడుకుని నేనే తీసుకొస్తా.
వెళ్ళిపోతావా 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 ఫ్రాన్సిస్ లే ఫ్రాన్సిస్ లే ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ లే ఫ్రాన్సిస్ లే ఫ్రాన్సిస్ లే ఫ్రాన్సిస్ లే సోలమన్ ఫ్రాన్సిస్ ని లేపు సోలమన్ ఫ్రాన్సిస్ ని లేపు సోలమన్ ఫ్రాన్సిస్ ని లేపు సోలమన్ నా కొడుకు ఇంకా నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళుడు నువ్వు ఇచ్చే సమాధానం నీ చివరి మాట కాకుండా చూసుకో. సో టెల్ మీ నీ నావల్ ఎంతవరకు వచ్చింది? సో ప్లీజ్ గెట్ అప్. నో 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 సో ప్లీజ్. మా ఇంటికి డిన్నర్కి వస్తారా? యాక్చువల్లీ ప్లీజ్ డోంట్ సే నో జస్ట్ ఎ మినిట్, రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తా. ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారా? ఫుడ్ ఎలా ఉంది రవి? సోలమన్ పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. షట్ అప్ సోలమన్. ఇక్కడ టాక్సీ దొరకదు. ఓకే సార్, థ్యాంక్ యూ మ్యామ్, టేక్ కేర్, బాయ్. ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు. ఓకే ఓకే. లేకపోతే శ్వేతను కాల్ చేస్తా.